టైం ఇప్పుడు జస్ట్ 6:30 అయింది. నేను ఇప్పుడే లేచాను. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడొచ్చు. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎంత సైలెంట్గా ఉందంటే ఫారెస్ట్ మధ్యలో కదా. ఇవన్నీ మా రూమ్స్. ఇక్కడ లైట్ ఉంది చూడండి, ఇది మా రూము. వెనకాల మొత్తం చెట్లు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఇంకా మాతో పాటు వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్న రూము. ఇది మేము నిన్న ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది. సో మేబీ నైట్ ఏమైనా స్నోఫాల్ ఉండేదేమో తెలీదు. మేము 11 వరకు పడుకున్నాము. సో ఫారెస్ట్ మధ్యలో మనకి ఇలా రిసార్ట్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో వీళ్ళు గ్లాంపింగ్ సైట్స్ పెట్టారు. చాలామంది ఏంటంటే క్యాంపింగ్ చేసుకుంటారు. క్యాంపింగ్ డిఫరెంట్, ఇంకా గ్లాంపింగ్ డిఫరెంట్ అనమాట. క్యాంపింగ్ అంటే వాళ్ళే ఎవరైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి వాళ్ళే ఒక చిన్న టెంట్ లాంటిది వేసుకొని మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటారు. గ్లాంపింగ్ అంటే ఇలా రిసార్ట్ వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదంతా చాలా గట్టిగా ఉంది, వెదర్ చాలా చల్లగా ఉంది అసలు. అండ్ ఇక్కడ దగ్గరలో ఏదో వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. బయట అక్కడ నిల్చుంటే మాకు వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ అవుతుంది, కాకపోతే కనిపించట్లేదు. మేబీ ఈ చెట్ల మధ్యలో ఎక్కడో వాటర్ ఫాల్స్ ఉన్నట్టుంది. నేను మళ్ళీ మా రూమ్ దగ్గరికి వచ్చేసాను. ఇది రివర్ లోపలికి వెళ్తున్నాను. అందరూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. అండ్ ఇది కర్టెన్ మేమంతా క్లోజ్ చేసాం కదా, మీకు ఇందులో నుంచి బయట స్కై వ్యూ కనిపిస్తుంది. కర్టెన్స్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఇలా ఉందో ఒకసారి అనమాట. యాక్చువల్గా మనం నైట్ కూడా దీన్ని ఓపెన్ చేసి పడుకుంటే బయట స్టార్స్, ఈ స్కై అంతా వ్యూ ఎంజాయ్ చేస్తాం. మెయిన్ రీజన్ ఇదే. ఇలా ఫారెస్ట్ ఏరియాని ఇంకా ఈ ఎర్లీ మార్నింగ్ డే లైట్ని ఎంజాయ్ చేస్తూ సామాన్ అంతా ఎక్కడ పడితే అక్కడ అలా పడేసింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇంకా ఇలా మేము అంతా 10 వరకు దీన్ని వెకేట్ చేయాలి. సో మెల్లిమెల్లిగా క్లీనప్ చేస్తాం ఇంకా. సో ఇది మనం కర్టెన్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ అనమాట. నాకైతే అసలు సూపర్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు టైం జస్ట్ 6:30 ఏమో అయింది. ఇంకా కొన్ని డేస్ ఇక్కడే ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఒక 2-3 డేస్ అలా ఉంటే చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్ అనమాట ఇలాంటి ప్లేసెస్కి వస్తే. హలో, నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఫొటోస్ దిగుతున్నారు. ఎందుకంటే మేము 10 వరకు ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా ఇంకా. సో ఈ వ్యూని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి కొంతమంది 5:30, కొందరు 6కి, నేనేమో 6కి లేచాను. రీల్స్ ఇంకా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అదిగోండి ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, నేను చూపిస్తాను. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. You take from front, I'll take it from back. మళ్ళీ మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు హ్యాండ్స్ అంతా ఫ్రీజ్ అవుతున్నాయి. అన్ని కాఫీ, టీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. సో నేను నా కాఫీ తెచ్చుకున్నాను, చూపిస్తాను అక్కడ మీకు. ఇది మెషిన్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ, హాట్ చాక్లెట్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇదేమో సాఫ్ట్ డ్రింక్స్, టీ, పెప్సీ, పాప్, వైట్ సోడా, లిప్టాన్ అంట. ఇంకా ఇక్కడేమో గ్లాసెస్ ఉన్నాయి. ఇది ఇంకా నెక్స్ట్ ఇవేంటి,
ప్యాకెట్స్, కప్స్, షుగర్ సిరప్, మిల్క్, ఇవి చిన్న స్పూన్స్ అండ్ షుగర్ ప్యాకెట్స్, ఇంకా ఇది ఏంటి జగ్స్ ఉన్నాయి. ఓ స్మాల్ గిటార్స్ జస్ట్ ఫర్ డెకరేషన్ అండ్ ఓ పియానో కూడా ఉంది. ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది అండ్ ఒక పెద్ద గిటార్ ఉంది, పియానో ఉంది. ఒకరిలో మ్యూజిక్ ఎవరికైనా ప్లే చేయడం వస్తే వాళ్ళు మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనం వుడెన్ పీసెస్ పక్క ట్రేలో ఉన్నాయి, అవి పెడితే ఫైర్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఓల్డెన్ డేస్ లో ఈ ఎలక్ట్రానిక్ హీటర్స్ అవి లేనప్పుడు ఇలాంటివి యూజ్ చేసేరు అని చెప్పడానికి ఏదో సింబాలిక్ గా ఇది పెట్టినట్టున్నారు. అండ్ నెక్స్ట్ మేమందరం ఇక్కడ కూర్చొని కాఫీ తాగిన తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ ట్రేలో మార్కర్స్ ఇంకా కలర్ఫుల్ పేపర్స్ ఉన్నాయన్నమాట. ఆ పేపర్స్ పైన మనం మన ఎక్స్పీరియన్స్ ఈ గ్లాంపింగ్ సైట్ కి వచ్చిన తర్వాత మనం ఎలా ఫీల్ అయ్యాము, ఇది అంతా మనకి ఎలా అనిపించింది అనేది మనము మన ఎక్స్పీరియన్స్ అంతా రాసి అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు పైన దాన్ని స్టిక్ చేయొచ్చు అనమాట. 9th February 2025 ఓకే కామెంట్స్ స్టిక్ చేయొచ్చు అనమాట. చిన్న పిల్లలు కూడా కొంతమంది చిన్న పిక్చర్స్ డ్రా చేసి పెట్టారు. అన్ని జపనీస్ లోనే ఉన్నాయి. మనకి టైం పాస్ కోసం రూబిక్స్ క్యూబ్ అండ్ ఇలా కొన్ని గేమ్స్ కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ ఉంది. ఒకవేళ మనతో పాటు ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి, హ్యాపీగా ఇవి తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, కార్డ్స్, ఇంకా ఇది ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇదేదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్, నాకు అన్నీ తెలీదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇవి చిన్నపిల్లలు అయితే వీటితో ఆడుకోవచ్చు. ఇదిగోండి, ఇవి చిన్న చిన్న పిల్లల కోసం 3-4 years ఉన్న పిల్లలు అయితే ఇలాంటివి ఆడుకోవచ్చు. బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని మ్యాగజైన్స్, బుక్స్, పజిల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. మేమందరం ఇక్కడ రిసెప్షన్ దగ్గర కాఫీ, టీ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ తాగిన తర్వాత, డైలీ మార్నింగ్ కదా సో మోస్ట్లీ కాఫీ అవి తాగాము. అండ్ ఇక్కడ వేరే గ్లాంపింగ్ రూమ్స్ లో ఉన్న వాళ్ళు బయట షటిల్ ఆడుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇండోర్ గేమ్స్ మాత్రమే కాదు, అవుట్డోర్ గేమ్స్ కోసం కూడా మనకి బ్యాడ్మింటన్ బ్యాట్స్ కానీ కాక్స్ కానీ. టైం 9 అయింది. మేము 10 o'clockకి ఇక్కడ వెకేట్ చేయాలని చెప్పాను కదా. సో మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ బార్బిక్యూ ఏరియాకి వెళ్ళి అక్కడ అంతా క్లీనప్ చేస్తున్నారు. నిన్న మేము ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాము, అదంతా వీళ్ళు క్లీన్ చేసినట్టున్నారు. నిన్న ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టాము, ఈ చైర్స్ అన్నీ తీసేశారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే. అండ్ నెక్స్ట్ ఇక్కడంతా బ్రేక్ఫాస్ట్, బ్రెడ్స్ టోస్ట్ చేస్తున్నారు, స్ట్రాబెర్రీ. థ్యాంక్ యూ. అయిపోయింది అండ్ మేము స్టార్ట్ చేసాము ప్యాకింగ్ అంతా, ఎందుకంటే టైం 9:30 అయింది. సో ఇంకా మేము 10కి క్లోజ్. నేను కూడా మా రూమ్కి వెళ్ళి నా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకుంటాను. సో మా సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ మిర్రర్, నా బ్యాక్ ప్యాక్, నా స్లింగ్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్. ఒకసారి వెళ్ళే ముందు నేను మీకు ఈ రూమ్ అంతా ఇలా ముందు చూపిస్తాను. నాకైతే చాలా చాలా బాధగా ఉంది, ఇంత మంచి ప్లేస్ని మిస్ అవుతున్నాను అని. ఒక 2-3 days ఇక్కడ ఉంటే బాగుండు. టైం ఇప్పుడు 10 అయింది. మేము రూమ్ వెకేట్ చేసేసి, ఇక్కడ ఎండ ఉందన్నమాట, ఇప్పుడు సన్నీగా ఉండేసరికి ఈ రూమ్లో 10 వరకే ఉండాలి, కానీ బయట మాత్రం మనం కొద్దిసేపు ఉండొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మేము ఫొటోస్ అండ్ రీల్స్ డాన్స్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడేమో
ఫొటోస్ అండ్ ఇక్కడేమో వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఇటువైపు ఎక్కువ మనకి స్నో అనిపించట్లేదు, మేబీ సన్ రైజ్ వల్ల ఇది కరిగిపోయింది అనుకుంటా. ఇటువైపు అయితే చాలా ఎక్కువ స్నో ఉంది. ఇటు ఆ సన్ రైజ్ లేకపోవడం వల్ల ఇది ఇంకా ఇలాగే మెల్ట్ అవ్వకుండా ఉన్నట్టుంది. అండ్ 10 o'clockకి మేము వెకేట్ చేయాలని చెప్పాము కదా, సో వాళ్ళు వచ్చి ఆల్రెడీ క్లీనింగ్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఒక ఆవిడ మనకి కనిపిస్తుంది, క్లీన్ చేస్తున్నారు మొత్తం ఈ రూమ్స్, వాష్రూమ్స్ కానీ ఈ బార్బిక్యూ ఏరియా ఇదంతా వాళ్ళు క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. మేము లాక్ చేసి ఆల్రెడీ లాక్ వాళ్ళకి ఇచ్చేసాము. ఇక్కడ ఈ స్వింగ్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మేము ఈ రూమ్స్ వెకేట్ చేసాము, వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పాను కదా. ఇదిగోండి బెడ్షీట్స్ అవన్నీ వీళ్ళు ఇందులో వేసుకుని క్లీన్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కొందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. 3 o'clockకి నెక్స్ట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఉంటుంది. 3 to 10 అనమాట దీని టైమింగ్స్. ఇప్పుడు ఒక జపనీస్ ఆవిడ ఉన్నారు, లోపల క్లీన్ చేస్తున్నారు, మొత్తం బెడ్షీట్స్ అన్నీ తీసేస్తున్నారు. ఇక్కడ నిన్న నైట్ ఇక్కడే కూర్చున్నాము. బ్యాడ్మింటన్. Ma'am, did you get the badminton bats? Yeah, we have to pay. Oh, is it? Oh, they are playing badminton here. సో ఇక్కడ బ్యాట్స్ కూడా మనకి రెంట్కి ఇస్తారంట. అవి తీసుకొని మనం ఆడుకోవచ్చు బయట. నిన్న మేము వేరే వాళ్ళు జపనీస్ వాళ్ళు ఆడుకుంటుంటే చూసాము, వాళ్ళే తెచ్చుకున్నారేమో బ్యాట్స్ అనుకున్నాం, కానీ లేదు, ఇక్కడ వీళ్ళు రెంట్కి ఇస్తారంట. ఇది మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. బెడ్షీట్స్ అవి ఇందులో తీసుకెళ్తున్నారు ఈ కార్ట్స్లో. ఇవి కూడా యూజ్డ్ ఐటమ్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ చేంజ్ చేస్తున్నారు. అందులో ప్లేట్స్ అవి ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ అన్నీ బార్బిక్యూ ఏరియాలో చేంజ్ చేస్తున్నారు వాళ్ళు. ప్లేట్స్ అవి ఇవి పెడతారు అనుకుంటా. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. టైం 11 అయింది. ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. అందరు రెడీగా ఉన్నారు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.